ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు మళ్లీ దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. వివాహం, విడాకులు, నిర్వహణ వంటి వ్యక్తిగత వ్యవహారాలను నియంత్రించే యూనిఫామ్ సివిల్ కోడ్ పై గతంలో లా కమిషన్ అభిప్రాయాలను కోరింది. అప్పుడు కొన్ని వర్గాల నుండి భారీ ఎత్తున వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఉత్తరాఖండ్లో యూసీసీ అమలు తర్వాత చట్టాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవంటూ స్వయంగా సీఎం చెప్పేశారు. ఇక ఈ చట్టం ఎలాగూ అమలవుతుంది. అయితే ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? భారతదేశ చారిత్రక సాంస్కృతిక పరిస్థితులను బట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కత్తి మీద సాములాంటిదే. ఒకవైపు పురుషాధిక్య సమాజం, మరోవైపు మత విశ్వాసాల మధ్య జీవిస్తున్న సమాజంలో చట్టం అమలు, దాని లక్ష్యానికి తగ్గట్లు వ్యక్తులను, ముఖ్యంగా స్త్రీలకు రక్షణ కల్పించడం కష్టసాధ్యంతో కూడుకున్న పని. అంతకు మించి ఈ చట్టం కుటుంబ సంబంధాల్లో మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉందనే వాదనలు లేకపోలేదు. చట్టం చుట్టూ ఏకరూపత, లింగ సమానత్వం, సాంఘిక ఏకీకరణ కనిపిస్తున్నప్పటికీ ఇక అదే సమయంలో మత స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కుల గురించి ఆందోళనలను కూడా పెంచుతుంది. భారతదేశంలో ఉన్న వ్యక్తిగత చట్టాలు ప్రస్తుత మతపరమైన ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగానే ఉన్నాయి. అయితే హిందూ వ్యక్తిగత చట్టాలనేవి పురాతన గ్రంథాలు, ఆచారాల నుండి ఉద్భవించాయి. హిందూ సమాజంలో వివాహం అనేది విడాకులు, వారసత్వం వంటి విషయాలను నియంత్రిస్తాయి. అదేవిధంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ముస్లింల వ్యక్తిగత విషయాలను పర్యవేక్షిస్తుంది. అలాగే ఇతర మత సంఘాలు వారి సొంత వ్యక్తిగత చట్టాలను కలిగి ఉన్నాయి. అయితే వీటన్నింటినీ నిషేధిస్తూ ఈ చట్టం రావడం వారి మనోభావాలను పూర్తిగా విస్మరించడమే అవుతుంది. ఇక భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 44లో ఉన్న నిర్దేశక సూత్రం ఏకరూప పౌర నియమావళిని అమలును తెలియజేస్తోంది. అయితే ఇది దేశంలో అమలులో చేయబడనప్పటికీ యూసీసీకి ఇది మార్గదర్శక సూత్రంగా పనిచేస్తోంది. అందుకే భారతదేశ విభిన్న మతపరమైన సంక్లిష్టతల దృష్ట్యా యూసీసీ లక్ష్యాన్ని సాధించడంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. సంవత్సరాలుగా న్యాయ వ్యవస్థ యూనిఫామ్ సివిల్ కోడ్ వర్తింపు పరిధిపై విభిన్న వివరణలను వెలువరించింది. న్యాయస్థానాలు తరచుగా వ్యక్తిగత హక్కులను రాష్ట్ర సంక్షేమ లక్ష్యాలతో సమతుల్యం చేస్తాయి. మతపరమైన స్వేచ్ఛ, సామాజిక ప్రయోజనాల సామరస్యపూర్వక సహజీవన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. కాబట్టి యూసీసీ అమలుకు ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులను సమర్థించడం, సామాజిక సంక్షేమ లక్ష్యాలను నిర్ధారించడం మధ్య సున్నితమైన సమతుల్యతను సాధించడం అవసరం. మొత్తం సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఫ్రేమ్వర్క్ను రూపొందించేటప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛపై ఎటువంటి ఉల్లంఘన జరగకుండా నిరోధించడానికి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ చట్టం దాన్ని సాధించాల్సి ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు ఉన్న సవాళ్లలో మత పెద్దలు కీలక పాత్ర పోషిస్తారు. కొందరు సామరస్యం, జాతీయ సమైక్యత కోసం వాదిస్తే మరికొందరు మత స్వేచ్ఛ, సాంస్కృతిక పద్ధతులపై ఆందోళన వ్యక్తం చేస్తారు. కాగా వారి వాదనలు ఆయా వర్గాల మనోభావాలను ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా ఇవి మతాంతర వివాహాలు, సంబంధాలపై ప్రభావం చూపిస్తాయి. వాస్తవానికి ఇది వివాహంలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తోంది. విభిన్న మతపరమైన నేపథ్యాలకు చెందిన జంటలు ఎదుర్కొనే సంక్లిష్టతలను తగ్గిస్తుంది. అదే సమయంలో కుల దురహంకార పరువు హత్యలను మరింత తీవ్రతరం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తుందనే వాదనలు కూడా లేకపోలేదు. అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి వివిధ సంఘాలు పలు అంచనాలు, ఆందోళనలను కలిగి ఉన్నాయి. కొందరు మెరుగైన సాంఘిక ఐక్యతను అంచనా వేస్తుండగా మరికొందరు సాంస్కృతిక గుర్తింపు కోల్పోవడం గురించి భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. చట్టం అమలులో భాగంగా ఇతర దేశాలలో ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ల నుంచి కొన్ని ఇన్పుట్లు ఎప్పుడూ ప్రయోజనకరంగానే ఉంటాయి. యూనిఫామ్ సివిల్ కోడ్లను అమలు చేసిన ఫ్రాన్స్, జర్మనీ, నార్వే వంటి దేశాల అనుభవాలను పరిశీలిస్తే సమాజంపై ఇటువంటి చట్టం నుంచి వచ్చే ప్రయోజనాలు, సవాళ్లు, సంభావ్య ప్రభావంపై పూర్తి అవగాహన ఉంటుంది. అయితే వ్యవస్థకు, వ్యక్తికి మధ్య యుద్ధం ఎప్పుడూ ఉంటుంది.
కనుక యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలులో విజయాలు, వైఫల్యాలను అధ్యయనం చేయడం అవసరం. దీని ద్వారా భారతదేశం సంభావ్య సవాళ్లను తగ్గించడానికి, యూసీసీ ప్రయోజనాలను పెంచడానికి నిరూపించబడిన వ్యూహాలు, ఆచరణాత్మక విధానాలు తెలుస్తాయి. దీంతో పాటు యూసీసీ అమలు చేయడానికి జాగ్రత్తగా దశలవారీగా సంప్రదింపుల విధానం, పౌరులందరి అవసరాలను తీర్చే ప్రగతిశీల మార్పులు అవసరం. భిన్న దృక్కోణాల పట్ల సమగ్ర చర్చ, సున్నితమైన ప్రక్రియలు యూసీసీని విజయవంతంగా స్వీకరించేలా చేయడంలో కీలకంగా మారతాయి. మరి ముఖ్యంగా యూసీసీ అమలు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా సామాజిక ఐక్యత, జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో మతపరమైన గుర్తింపును పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏకకాలంలో సామాజిక ఐక్యతను పెంపొందిస్తూనే మతాన్ని ఆచరించే వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి. వ్యక్తికి సంబంధించి మతపరమైన హక్కులు రక్షించబడుతున్నాయని నిర్ధారించడానికి సమతుల్యతను సాధించడం చాలా కీలకం. అన్నింటికంటే ముఖ్యంగా యూసీసీ అమలులో మైనారిటీ హక్కులు తగినంతగా రక్షించబడుతున్నాయని, సాంస్కృతిక వైవిధ్యం సంరక్షించబడుతుందని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.